ప్రెజెంట్ అవుతున్న వార్కి జపాన్కి ఏ సంబంధం లేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు అండ్ టూరిస్ట్ కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకో నేను చెప్తా వినండి. రియో టత్సుకి అని చెప్పేసి ఒక మిస్టీరియస్ జపానీస్ మంగా ఆర్టిస్ట్. ఈమెను అందరూ ముందుగా బాబా వంగా అని పిలుస్తారు. ఆమె కళలో ఏం కనిపిస్తుందో అదంతా నిజమవుతుంది అనమాట. బేసిక్ ఈమె ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తుంది. అయితే ఈమె ఇప్పుడు దాకా ఏమేమి ప్రిడిక్షన్స్ ఇచ్చిందో నేను చెప్తా వినండి. 2011లో జపాన్లో పెద్ద అర్త్క్వేక్ వస్తుందని చెప్పేసి ఆమె ప్రిడిక్ట్ చేసింది. అనుకున్నట్టు నిజంగానే వచ్చింది. దాని తర్వాత ఫేమస్ సెలబ్రిటీస్ ప్రిన్సెస్ డయానా అండ్ ఫ్రెడీ మెర్క్యూరీ కూడా చనిపోతారని చెప్పి ఆమె ప్రిడిక్ట్ చేసింది. ఆమె అనుకున్నట్టు వాళ్ళు చనిపోయారు. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడిక్షన్ ఏందని చెప్పేసి అంటే 2020లో ఒక డెడ్లియెస్ట్ డిసీజ్ వచ్చి చాలామంది చనిపోతారని చెప్పేసి ఆమె ప్రిడిక్ట్ చేసినట్టే COVID-19 వచ్చింది. అయితే 2021లో తన బుక్లో ఏమని రాసుకుందని చెప్పేసి అంటే July 5, 2025 జపాన్లో చాలా పెద్ద సునామీ ఆర్ అర్త్క్వేక్ వచ్చి చాలామంది చనిపోతారని చెప్పేసి రాసిందనమాట. అందుకనే చాలామంది భయపడి జపాన్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ సైంటిస్టులు ఏమంటారంటే అట్లాంటిది ఏం లేదు, మీరు ఇవన్నీ నమ్మకండి అని చెప్పేసి అంటారు. కానీ ఆమె ప్రిడిక్షన్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు అయితే భయపడి వెళ్ళిపోతున్నారు. మరి 5th రోజు నిజంగానే ఏమైనా అవుతుందా, మీరేమనుకుంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మొన్న వచ్చిన ఓవర్ఫిష్ అదేమైనా సైన్ చూపిస్తుందా, మీరేమనుకుంటారో చెప్పండి. ఓకేనా, బై.